హల్లెలూయా. కాబట్టి మనము ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మరణించడానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఏమంటే ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి నిన్న దినాన్ని ఎందుకు వచ్చాడు? ఆ పాపము నుండి మనం రక్షించడానికి ఆయన వచ్చాడని తెలుసుకున్నాం. మరి ఈ 12వ రోజు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన నీతికి ఆధారం ఇవ్వడానికి వచ్చాడు. ఏమిటండి? మన నీతికి ఆధారం ఇచ్చుటకు వచ్చాడు. మన నీతికి ఆధారం ఇచ్చుటకు వచ్చాడని మనం తెలుసుకుందాం. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, 5:9 అక్కడ రాయబడింది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన రక్తం వల్ల ఇప్పుడు ఏమవుతున్నామంట? మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంట. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడుట, ఏమండి? దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడుట, దేవుని చేత క్షమించబడుట అనేవి రెండు ఒకటి కాదు. బాగా తెలుసుకోండి. దేవుని చేత క్షమించబడుట, దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడుట, ఈ రెండు ఒకటి కావు. ఈ రెండు వేరు వేరు అన్నమాట. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలనుకో, ఒకడు నేరం చేశాడు, ఒకడు హత్య చేశాడు. ఈ హత్య చేసినప్పుడు ఏమండి, హత్య చేసినప్పుడు జడ్జి గారు అతడు అనుకోకుండా ఏమండి పొరపాటున ఏదో హత్య చేశాడు కాబట్టి ఇతను ఏం చేస్తున్నామంటే వారి కుటుంబం అంతా ఇతని మీద ఆధారపడి ఉంది కనుక ఆ హత్య చేసినాడు పరిహారం కూడా ఇస్తున్నాడు కనుక ఇవన్నీ మేము ఏం చేస్తున్నాం, క్షమించి అతనికి వదిలిపెడుతున్నాం అన్నారనుకోండి. అతడు నీతిమంతుడనా? నీతిమంతుడని కాదు, కానీ అతన్ని క్షమించి అతని పరిస్థితులు బట్టి అతన్ని ఏం చేసింది? క్షమించి చట్టం వదిలేసింది అనుకుందాం, ఒక మాట అనుకుందాం. అలాగే మనల్ని కూడా ఏం చేశారు? దేవుని స్తోత్రం. మనకు కూడా యేసు ప్రభువారు ఏం చేశారు? మనం కూడా ఆయన మన అపరాధముల పాపములతో మనం ఉంటుండగా క్షమించి మనలను ఆయన పవిత్రపరిచాడు. దేవుని స్తోత్రం. మంచిది. అంత మాత్రాన్ని మనం నీతిమంతులమా? కాదు. అంత మాత్రం మనం నీతిమంతులు అనొచ్చా? అనకూడదు. నీతిమంతులు ఎలాగవుతాం? కాబట్టి ఏమండి, ఒకడు నీతిమంతుడుగా ప్రకటించబడాలంటే అతడు ఏమండి ఏ నేరము చేసి ఉండకూడదు, ఏ పాపము చేసి ఉండకూడదు, ఏ ద్రోహము చేసి ఉండకూడదు. అనవసరంగా ఆయన ఇరికించారు. అవన్నీ మరి పరిశీలించినప్పుడు అతడు ఏమయ్యాడు? నిర్దోషి నీతిమంతుడిగా అతడు బయటకు వచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్నాడు. ఏమండి, వాళ్ళ ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టడానికి కొంతమంది ఏం చేశారంటే మద్యపానం కుంభకోణంలో అతన్ని ఇరికించి అతన్ని మరియు చీఫ్ మినిస్టర్, అదే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, అలాగే మన కేసీఆర్ వాళ్ళ అమ్మాయిని అందరినీ ఇరికించారు. అందులో ఇరికించి వారిని ఇబ్బంది పెట్టారు. ఎంతకాలం అయిన తర్వాత ఆయన్ని నిర్దోషిగా కోర్టు ఏం చేసింది? ఇతడే తప్పు చేయలేదని వదిలింది. మరి ఇంతకాలం పాపం అతను ఎంత సఫర్ అయిపోయాడు, ఎంత అవమానం పొందుకున్నాడు, ఎంతమంది మంచి పరిపాలన చేశాడు ఢిల్లీకి. ఏమంటే మంచి ఏంటంటారు, పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద కంపెనీల కంటే ముఖ్యం ఏంటంటే చదువు ముఖ్యము, మంచి వాతావరణం ముఖ్యమని, అతను హాస్పిటల్ ముఖ్యమని మంచి పనులు చేశాడు. అలాంటి వాడే ఇంచుమించు 160 రోజులు ఎంతో జైల్లో ఉన్నాడు. సంవత్సరం, ఇంచుమించు 6 నెలలు. మరి ఇంకొక ఆయన అయితే ఇంచుమించు 1.5 సంవత్సరం ఎంతో ఉన్నాడు. ఆయన డిప్యూటీ సీఎంగా చేసిన ఆయన.
కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చివరికి అతన్ని ఎలా ఏమని వదిలేరు, ఇతడు నిర్దోషి, ఇతను ఏ పాపం చేయలేదు, ఏదో పొరపాటు వీళ్ళు ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని బట్టి ఇలాగా చేశాము అని వదిలేశారు. లూకాసు వార్తలో మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనం. అమ్మా, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. దేవుని స్తోత్రం. నేను అదే చెప్తున్నాను. ఏమండి, దేవుడు ఎవరండి? న్యాయవంతుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి న్యాయవంతుడైన దేవుడు ఏమండి ఇది చేసిన వల్ల ఆయన బోధన బట్టి ఆయన న్యాయవంతుడయ్యాడా? అమ్మా, మనం చెప్పడం బట్టి ఆయన న్యాయవంతుడు అవుతున్నాడా? మరేంటి? ఆయన ఎప్పుడూ న్యాయవంతుడే. ఆయన న్యాయం ఎప్పుడు మారదు. అమ్మా, ఆయన ఎప్పుడూ న్యాయవంతుడే. ఎవరో చెప్పారని, ఎవరో చెప్పలేదని న్యాయవంతుడు కాకపోవడం, చెప్పాడని న్యాయవంతుడు అయినోడు కాదు. ఆయన ఎప్పుడు న్యాయవంతుడైన దేవుడే. అది వాళ్ళ బోధన బట్టి వాళ్ళు చెప్పారట. బోధ ఎలాగున్నా ఏమైనా కానీ ఆయన ఏడో చెప్పండి, న్యాయవంతుడే అని అర్థం అన్నమాట అక్కడ. అంతేగాని ఆయన చెప్పడం బట్టి అది న్యాయవంతుడిగా మార్చబడలేదు అని మీరు అర్థం చేసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక నీతిమంతుడు అంటే నీతిమంతుడు అంటే అతనిలో ఏ దోషము ఏ పాపము ఏమీ లేనివాడే నీతిమంతుడు. కాబట్టి మనం నీతిమంతులు ఎక్కడ అవుతాం? మన నీతిమంతులు అవుతామా? ఏమండి? కాబట్టి చట్ట ప్రకారం మనం వెళ్తే, ధర్మశాస్త్ర ప్రకారం వెళ్తే మనం పాపమునకు తగిన వారం. అందరూ పాపం చేసి అన్నాడు. అందరూ పాపం చేస్తే నీతిమంతులకి ఎవరున్నారు? నీతిమంతులు ఎవరు అవుతారు? ఏమంటే క్షమించబడినాడు నీతిమంతుడా? క్షమించబడినాడు దోషాడు. దోషికేమైంది? క్షమించబడ్డాడు. అంత మాత్రాన నీతిమంతులు అవుతారా? అవరు. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 15వ వచనం. సామెతల గ్రంథము 17:15. సామెతల గ్రంథం 17:15. తీయండి, బైబిల్లో ఉన్న వాళ్ళు తీయండి. దేవుని స్తోత్రం. 17:15 అని 2 సార్లు చెప్పాను. తీర్పు తీర్చేవాడు. ఇక్కడ చూడండి, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చేవాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చేవాడు. వీరిద్దరు యెహోవాకి ఎవరట? హేయులు. హేయులు అంటే ఎవరమ్మా? అసహ్యులు, విరోధులు అని అర్థం. హల్లెలూయా. అంటే వారంటే నచ్చదు. ఒక మాటలో చెప్పాలంటే వారిని దేవుడు ఇష్టపడాడు అని అర్థం. అంటే దేవుడు అలాంటి వారికి ఇష్టడు. విరోధి అంటే దానికి కారణం ఏంటంటే ఆయన ఎవరండి? దుష్టులను నిర్దోషులని తీర్పు తీర్చేవాడు కాదు. ఇప్పుడు మనం ఎవరంటే దుష్టులు మనల్ని నీతిమంతులని తీర్పు తీరితే ఆయన ఊరుకుంటాడా? మరి ఊరుకోడు. మన దుష్టులు, మనం పాపులు నీతిమంతులు కాగలరా? క్షమాపణ పొందుకోగలరు. కానీ నీతిమంతులు ఎలాగవుతారు? అవరు. నీతిమంతులుగా మనల్ని చేశాడు. ఎలా చేశాడు అనేది మనం కనుక్కోవాలా. ఆయన నీతిమంతులుగా మనల్ని ఎలా మార్చుతున్నాడు? ఎందుకంటే ఆయన యెహోవా న్యాయవంతుడు కనుక ఆయన దుష్టులను నీతిమంతులుగా ఒప్పుకోడు. ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఎలాగ మనల్ని న్యాయవంతులుగా నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అది మనం తెలుసుకోగలిగితే మన దేవుణ్ణి స్తుతించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? చూడండి, రోమాపత్రిక 3:24.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3:24 చదవబడిన మాట ఏంటంటే, నమ్మువారైన కృపచేతనే యేసుక్రీస్తునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారట. హల్లెలూయా. ఏమంటే ఎలా తీర్చబడుతున్నారు అంటే నమ్ముడు ద్వారానట. ఏమని నమ్మితే ఏమండి అదే మరి రోమాపత్రిక 3:24 కూడా చెప్తుంది. ఏమండి ఎక్కడ ఏముంది? ఆయన కృపచేతనే క్రీస్తు యందు విమోచన ద్వారా ఉచితముగా 3:28 కూడా చదవండి. 3:28 ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, అది ధర్మశాస్త్రాన్ని బట్టి మనం ఎవ్వరూ నీతిమంతులుగా తీర్చబడమన్నమాట. చట్టం ప్రకారం హత్య చేసినోడు నీతిమంతులుగా తీర్చబడతాడా? క్షమాపణ అయితే పొందుకోవచ్చేమో రాష్ట్రపతి దగ్గర, కానీ ఎవడో కూడా ఏమవడో నీతిమంతుడు కాదు. కానీ నీతిమంతుడిగా మనం తీర్చబడ్డం అంటే ధర్మశాస్త్రం చట్ట ప్రకారం కాదు. మరి ఎలాగంటే నమ్ముడు ద్వారా, విశ్వసించుడు ద్వారా. ఏమని విశ్వసించుడు ద్వారా, ఎవరిని విశ్వసించడం ద్వారా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3:26 చూడండి. 3:26 క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. అది హల్లెలూయా. ఏ విశ్వాసం ద్వారా మనము నీతిమంతులు కంటే ఆయన రక్తము ద్వారా మనము ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడ్డానికి అది ఒక కారణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రోమాపత్రిక 5:9 రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. అది ఆయన రక్తము వలన నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ఆయన రక్తం వలన మన పాపములకు క్షమాపణ. హల్లెలూయా. మన పాపం క్షమించబడినప్పుడు ఆయన కృప ద్వారా ఇప్పుడు మనం ఏమైపోయాం? అది ఆయన నమ్ముకున్నడు ద్వారా నీతిమంతులు అయ్యాం. అందుకే అబ్రహాము దేవుడిని నమ్మాను. 4వ అధ్యాయము రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతను నీతిగా. నమ్ముడు ద్వారా నీతి వచ్చింది, క్రియల ద్వారా నీతి కాదు, ధర్మశాస్త్రం ద్వారా నీతి కాదు. మనం నమ్ముకునుడి ద్వారా ఉచితంగా మనకి ఏమొచ్చేసిందంటే ఆయన నీతి మనకు వచ్చింది. అందుకే యేసు క్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది తండ్రి యాక్సెప్ట్ చేశాడు. అంతేగాని నీతిమంతులు పాపులను నీతిమంతులుగా చేస్తానంటే ఆయన ఒప్పుకోడు. ఎందుకు? ఆయన న్యాయవంతుడు. తండ్రి ఎవరండి? న్యాయవంతుడు. ఒప్పుకోడు. ఆయనకి అసహ్యం, హేయం. కాబట్టి మనం ఎలాగా నీతిమంతులుగా మార్చబడ్డామంటే ఆయన రక్తమునందలి విశ్వాసం ద్వారా, ఆయన మనం నమ్ముకునుడి ద్వారా. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా, యేసుక్రీస్తు నమ్ముడు ద్వారా మనకి ఏమొచ్చిందంటే ఆయన నీతి మనకు వచ్చింది. అందుకే ఇప్పుడు మనం ఆయన ద్వారా నీతిమంతులం, కానీ మనం స్వతహాగా ఎవరో నీతిమంతులమో కాదు. అందుకే బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడనో లేడు, అందరూ బొత్తిగా పాపం చేసిన వాళ్ళే. ఏమండి? చూడండి వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3:11 లేడు నీతిమంతులు లేడు. కానీ నీతిమంతులు లేని వారిని ఆయన కుమారుని రక్తము ద్వారా, ఆయన కుమారుని నమ్ముకునుడు ద్వారా క్షమాపణ నీతిమంతులుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఏమండి మనం చూసుకోగలిగితే, ఒక మాటలో మనం చెప్పుకోవాలనుకుంటే, అంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి అప్పుల పాలు అయిపోయాడు అనుకోండి. అప్పుల పాలు అయిపోయిన వ్యక్తిని ఒక ఆయన అప్పు ఇచ్చిన ఆయన అన్నాడు, నీ అప్పు నేను కొట్టేస్తున్నాను అన్నాడు. అతడు ఏమవుతాడు? రుణ విముక్తుడు అవుతాడు. అంతేగాని అతడు నీతిమంతుడు అవడు. రుణ విముక్తుడు అయ్యాడు కానీ నీతిమంతుడు అవడు. కానీ అప్పు కొట్టేయడమే కాదు, ఆయన నిన్ను సొంతం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు అతడు ఏమవుతాడంటే రాజకుమారుడు. అతడు నీతిమంతుడు అయిపోయాడు ఆటోమేటిక్గా. అందుకే మనం నీతిమంతులు ఎలాగయ్యామంటే ఆయన రక్తమందు మనం క్షమాపణ పొందుకొని
ఏమంటే ఆయన నమ్ముట ద్వారా మనం కుమారులు కుమార్తెలుగా మార్చబడ్డాం. హల్లెలూయా. అందుకని మనం ఇప్పుడు ఆయన నామము ద్వారా మనం ఏమయ్యంటే నీతిమంతులుగా మార్చబడ్డాం. ఒప్పుకుంటమే. ఇది నువ్వు నమ్మాలా. ఏమవ్వాలమ్మా? నమ్మాలా. నమ్మకపోతే నీతి నీకు రాదు. ఎందుకంటే నువ్వు క్రియల ద్వారా నీతి రావాలంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు. అందుకే ఇక్కడ ఏముందంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అది అతడుకు నీతిగా ఎంచబడ్డది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే విశ్వాసం వలన భక్తియులను దేవుడు ఎలా మారుస్తున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. విశ్వాసం వల్లనే, నమ్ముటి ద్వారానే భక్తియులైన మనలను దేవుడు ఎలా మారుతున్నాడు? నీతిమంతులుగా మారుస్తున్నాడు. అబ్బా, ఇది అంత గొప్ప ధన్యత. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప కార్యము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నిజంగానే క్రియలు బట్టి తీర్పు తీర్చాలంటే ఇక్కడ ఎవ్వరు కూడా నీతిమంతులు కాజాలరు. అందుకే నీతిమంతుడిగా అంటే ముందు క్షమాపణ పొందుకున్నాం, రెండోది ఆయన నమ్ముట ద్వారా, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితముగా మనం ఏమవుతున్నామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే మళ్ళా నీతిమంతులుగా తీర్చడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? మరణించడానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మరణము ద్వారా మనం ఏమవుతామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుని స్తోత్రం. నీతిమంతులుగా తీర్చబడిన వారే పరలోక రాజ్యం. క్షమాపణ పొందిన వాళ్ళు వెళ్ళరు. క్షమాపణ పొందేసుకుంటే వెళ్తారండి. నీతిమంతులే ఆయన రాజ్యంలో ఉంటారు. మరి నీతిమంతులు మనం నీతిగా ఎలా మార్చబడతాం? ఆయన యందు, ఆయన నామందు. ఎవరి నామందు? యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతి మనకు వచ్చింది. ఇది మన నీతి కాదు, ఆయన నీతి మనకిచ్చాడు కనుక ఇప్పుడు మనము ఆయన పిల్లలం అయ్యాం, నీతిమంతులం అయ్యాం. హల్లెలూయా. ఆయన నీతిమంతులం అయ్యాం కనుక ఆ నీతిమంతుడుండే రాజ్యంలో మనం కూడా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం తెలుసుకొని మన దేవుణ్ణి మరింత ఎక్కువగా ఘనపరిచేవారిగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారిగా ఉండాలా, ఆయన్ని మహిమపరిచేవారిగా ఉండాలా. ఇది తెలియక చాలామంది ఏమంటే ఇది యేసు క్రీస్తు ప్రభువారిని ఏం చేస్తున్నారంటే ఆయన గాయాలను రేపేవారుగా, ఆయన్ని బాధ పెట్టేవారుగా, ఏమండి ఆయన్ని గేలి చేసేవారుగా ఉంటున్నారన్నమాట. మనం అలాగ ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఏం చేయాలంటే ఆయనను మనము స్తుతించాలా, ఆయనను మనము ఘనపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? ఆయన మనం స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఎందుకు అంటే ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులుగా, ఆయన నామము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని వాక్యము చెప్తుంది. అందుకని ధర్మశాస్త్ర ప్రకారం మనం ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడమన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేని వల్ల తీర్చబడ్డాం? విశ్వాసం వలననే. రోమాపత్రిక 3:28. రోమాపత్రిక 3:28 చదవండి. అంతే. దేన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం? ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు. మరి దేన్ని బట్టి? విశ్వాసం వలననే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే ప్రభువా, నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందావు, నేను పొందవలసిన నాయన అవమానం నువ్వు పొందావు, కాబట్టి నాకు విడుదల ఇచ్చావు. నేనేమీ చేయలేదు, నేను నీ దగ్గర ఒప్పుకున్నాను. నేనేమి చేయలేదు, నీ నామాన్ని నేను నమ్ముకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉచితముగా నేనేమయ్యాను? నీతిమంతుడిగా తీర్చబడ్డాను. హల్లెలూయా అని. అందుకే మనం ఎప్పుడు కూడా ఆయన మరణాన్ని మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయుడి అన్నాడు. అది నువ్వు ఎప్పుడైతే నేను నీతిమంతురాలిని కాదు, నేను ఎవరిని అండి? పరిశుద్ధురాలిని కాదు, పవిత్రుని కాదు. మరి నేను పరిశుద్ధుడిగా, నేను నీతిమంతుడిగా ఎలా మార్చబడ్డాను అంటే అని నువ్వు తెలుసుకొని జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా మనం ఉన్నడూ ఉండలేం. హల్లెలూయా. హల్లెలూయా.
అందుకే అంటాడు ఏమంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 53:5. యెషయా గ్రంథం 53:5. అదిగో మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడెను. దేవుని స్తోత్రం. మన అపరాధ శిక్ష ఆయన మీద పడ్డదట. అందుకే మనం ఆయన జ్ఞాపకం చేసుకొని ఇలా పాడుకుంటూ ఉంటాం. దేవుని స్తోత్రం. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా, ఆదరణ కరువై బాధింపబడియో నేనోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాసం ఆదరణ కరువై బాధింపబడియో నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా. ఉమ్మిరి నీదు మోము పైన నా కోసం భరించావా, గూచిరి శిరమున్ ముండ్ల మకుటాన్ని నా కోసం భరించావా. ఉమ్మిరి నీదు మోము పైన నా కోసం భరించావా, గూచిరి శిరమున్ ముండ్ల మకుటాన్ని నా కోసం. చెప్తాం, అందరూ చెప్తాం. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ, నీ త్యాగమే నన్ను. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినాను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినాను నన్ను కరుణించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా ప్రభువా నీకు వందనాలు నాయన. ఎంత గొప్ప దేవుడు, ఎంత మేలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నాయన క్షమాపణ పొందుకున్న వారమే క్షమాపణ పొందుకున్నాము నాయన. కానీ
నీతిమంతులుగా తీర్చబడాలంటే అయ్యా ఇదిగో నువ్వు న్యాయవంతుడు తండ్రి, దోషులు నిర్దోషులుగా తీర్చడం అనేది అయ్యా నువ్వు ఒప్పుకోవు నాయన, హేయమైన క్రియ. కానీ నీ ప్రియకుమారుని రక్తం ద్వారా, నీ ప్రియకుమారు నామాన్ని ఒప్పుకోవడం ద్వారా, నమ్ముడు ద్వారా